టేస్టీ మటన్ కీమా పులావ్ ప్రెషర్ కుక్కర్లో తయారు చేసుకుందామా సింపుల్గా. మరి హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్? ఈరోజు సండే కదా, లంచ్లోకి ఏదో ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఈరోజు నేను లంచ్లోకి గాను మటన్ కీమా పులావ్ చాలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో తక్కువ టైంలో అయిపోయేలాగా చేసి చూపిస్తాను. అది ఎలాగో వచ్చేసాను మన కిచెన్లో చూసిద్దరిగేని. మటన్ కీమా పులావ్ గాను కీమా 1/2 కిలో మటన్ కీమా కొట్టింది శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే 1/2 కిలో బాస్మతి రైస్ నానబెట్టేసుకున్నాను. 1 అవర్ అయింది. ఇప్పుడు మటన్ కీమా పులావ్ ఎలా చేసుకుందాం చూసేద్దాం. ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా చేసేసుకుందామండి. స్టవ్ వెలిగించుకున్నామండి. కుక్కర్ని తీసుకున్నాను. కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. మీరు మొత్తం అంతా వేసుకుంటే నెయ్యి వేసుకోండి. ఆయిల్ ఇలా నెయ్యి వేసుకుంటే కనుక బాగుంటుంది అనమాట, రెండో టేస్ట్. ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. జాజి పువ్వు 2 చిన్న చిన్న పువ్వులు, జాపత్రి, షాజీర 1 టేబుల్ స్పూను, 4 యాలకులు, 3 లవంగాయలు, 1 చెక్క, మరాఠీ మొగ్గ, చిన్న జాపత్రి వేసేసుకుందామండి. ఇందులోను 2 బిర్యానీ ఆకులు కూడా వేసేసుకుందాం. ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు పొడవుగా చీరుకొని, ఒక 4 పచ్చిమిరపకాయలు పొడవుగా చీరుకొని అవి కూడా వేసేసుకుందామండి. ఇందులో బాగా కలుపుకుందాం మంచి కలర్ వచ్చే వరకు. ఉల్లిపాయలు బాగా కలర్ వచ్చినాయండి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకుందామండి. పచ్చి వాసన పోయే వరకు కలుపుకుందాం. ఇలా ఇందులోనే కొన్ని జీడిపప్పులు వేసుకున్నామండి. మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మనం కీమాపలో వేసుకుని అవి కూడా వేపేసుకుందాం. ఇలా జీడిపప్పుల్ని, అల్లం వెల్లుల్లి వేగింది. ఇప్పుడు మనం మటన్ కీమాని కడిగి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా కలుపుకుందాం. ఇందులోకి మనం ఇప్పుడు జీలకర్ర 1 టేబుల్ స్పూను పొడి, ధనియాలు 1 టేబుల్ స్పూన్ పొడి వేసుకోవాలండి. వేయించిందనమాట. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ కావాల్సి చూసి వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం మంచిగా. ఉప్పు కారం అంతా మన కీమాకి పట్టేటట్టు మంచిగా కలుపుకొని 2 నిమిషాలు ఇలా మగ్గనిద్దాం. 2 నిమిషాలు మగ్గిపోయిందండి మన కీమా. ఒక పెద్ద సైజు టమాటా 2 తీసుకోండి. 2 తీసుకొని, చిన్నవైతే 2, పెద్దదైతే 1 తీసుకోండి. నేను 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర మంచిగా శుభ్రం చేసుకుని అవి కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఇందులో వేసేసుకొని కలుపుకుందామండి మంచిగాను. ఇలా మంచిగా కలుపుకొని టమాటాలు వేసుకున్నాం కదా, 1 నిమిషం మగ్గనిద్దామండి. టమాటాలు మంచిగా ఉడికే వరకు. టమాటాలు మంచిగా మగ్గని 1 నిమిషం అయిపోయింది. ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అవి వాటర్ అంతా వంపేసి బాస్మతి రైస్ ఇలా వేసేసుకోవాలండి మొత్తం అంతా. రైస్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు రైస్ని మనం ఇలా కలుపుకుందాం. బాగాను కీమా అంతా పట్టేటట్టు రైస్కి ఇలా కలుపుకొని వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకుందాం. ఇలాగా ఇందులో వాటర్ పోయాక మనం వాటర్ వేసుకోవాలి కదా, ఇలా మగ్గిద్దాం. వాటర్ అంతా మగ్గిపోయిందండి రైస్లో. ఇప్పుడు మనం 2 గ్లాసులు తీసుకున్నాను కదా నేను బాస్మతి రైస్. ఇప్పుడు 4 గ్లాసులు హాట్ వాటర్ పోసుకుంటున్నాను.
ఎందుకంటే ఇందులో కీమా కూడా ఉడకాలి కదా మనకి. ఇలా పోసుకొని మనం 3 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం విజిల్స్ వేయించుకుందాం. ఒక్కసారి ఇలా కలుపుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేస్తాను. కుక్కర్ మీద మూత పెట్టేస్తాను. కుక్కర్ క్లోజ్ చేశానండి. 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. 3 విజిల్స్ తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసుకుందాం. చూద్దామండి. మన మటన్ కీమా పులావ్ 3 విజిల్స్ వచ్చినాయి. ఒక 15 మినిట్స్ వదిలేసాను అలాగా. ఇదిగో స్టీమ్ అంతా పోయింది. ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. వావ్! ఓహో! చూడండి, ఇదిగో అయిపోయింది మన కీమా పులావ్. డిష్ అవుట్ చేసేసుకుందాం. మరి ఇప్పుడు మనం దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. మన కీమా పులావ్ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం ఇప్పుడు. మరి చూడండి, డిష్ అవుట్ చేసేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది మటన్ కీమా పులావ్. టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించారు కదా మరి మీకు. మటన్ కీమా పులావ్ ప్రెషర్ కుక్కర్లో ఎంత ఈజీగా తయారు చేసుకున్నాం కదా. చూస్తున్నారా మరి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు ఇలాగే ట్రై చేసేసేయండి మరి ఈజీగా. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి. ఆన్ వస్తుంది. ఆన్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా. ఇదిగో విత్ రైతాతో చాలా టేస్టీగా ఉంటుందండి. మరి టేస్ట్ చేసి చూపిస్తాను. అంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది అన్నమాట. వేడిగా ఉందన్నమాట. వేడి వేడిగా పొగలు వచ్చేస్తుంది. ఉన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది అనమాట. పొట్టిగా తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో మరి ఇందులో జీడిపప్పు అది వేసుకున్నాం. చక్కగా కమ్మగా చూడండి ఫ్రెండ్స్. బా చాలా సూపర్గా ఉందండి. చాలా బాగుంది. సింపుల్గా అయిపోతుంది కదా. చాలా వేడి వేడిగా ఉంది. మరి నేను కూర్చొని తినేస్తాను. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.